ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గాంధీ బజార్ వాసి అయిన చొల్లేటి భాస్కరాచారి జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణే నిర్వహించిన బహుజన వెస్టర్న్ రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా వెస్టర్న్ ఇండియన్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ వారు అందించినటువంటి అవార్డులలో భాగంగా జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీద బీసీ ఉద్యమ నేత చొల్లేటి భాస్కరాచారి మహాత్మా జ్యోతిబా ఫులే జాతీయ అవార్డును వారి చేతుల మీద అందుకున్నారు. గత 45 సంవత్సరాలుగా సామాజిక సేవ చేసినందుకు గాని అవార్డును గుర్తించి అందించారు. అవార్డును సెలెక్ట్ చేసినటువంటి సెలెక్షన్ రాష్ట్ర కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరైనారు అని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మరింత ఉత్సాహంతో సామాజిక మాధ్యమాలలో పాల్గొని ప్రజలకు చేరువై అన్ని వర్గాలను కలుపుకొని పోయి సేవ చేశానని తెలిపారు. గౌరవనీయులు పెద్దలు చొల్లేటి భాస్కరాచారి గారు వారు విద్యార్థి దశ నుంచే సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు. మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిబా ఫులే నేషనల్ అవార్డుకు వారిని సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం, వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కరాచారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కట్ చేసిన కొంచెం